పవిత్రమైన వైద్య వృత్తిని అబాసుపాలు చేస్తున్నారని ఐఎంఏ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు అన్నారు. ఖమ్మం జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో ఇల్లీగల్ అబార్షన్స్ జరగడం దారుణమన్నారు. అలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడం సరైన నిర్ణయమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక యువత గంజాయి బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు మంచి మార్గంలో నడిచేలా తల్లిదండ్రులు కృషి చేయాలంటున్న ఖమ్మంపాటి నారాయణరావుతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం నగరం ఈరోజు వైద్య రంగంలో ఉన్నతమైనటువంటి శిఖరాలు అవరోధించిన నేపథ్యంలో కొన్ని హాస్పిటల్స్ వృత్తికి అలాగే వైద్య రంగానికి మచ్చ తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఖమ్మం నగరంలో సంచలనాత్మకమైనటువంటి అంశాలు గర్భచ్యుతికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖమ్మంలో ప్రస్తుతం పెనుసంచలనంగా మారినాయి. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఉన్నటువంటి వైద్య అధికారులు కూడా ఇప్పటికే హాస్పిటల్పై ఇప్పటికే నిఘా పెంచి కొన్ని హాస్పిటల్ కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఖమ్మం ఐఎంఏ ఇప్పటివరకు ఏమాత్రం స్పందించదు. ఈ నేపథ్యంలో ఐఎంఏ అధ్యక్షులుగా ఖమ్మం జిల్లాలో కీలకమైనటువంటి నేతగా సీనియర్ డాక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు గారు ఐఎంఏ అధ్యక్షులుగా ఉన్నారు. అసలు ఈ హాస్పిటల్కి జరుగుతున్నటువంటి అబార్షన్స్ ఇల్లీగల్ అబార్షన్స్ పై ఎట్లా స్పందిస్తారు ఏంటనే అంశాల గురించి మనం అడిగి ముందరకు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ఖమ్మంకి సంబంధించి ఒక అద్భుతమైన వైద్య రంగం ఖమ్మం జిల్లా అనేది ఇప్పటికే రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 స్థానంలో ఖమ్మం జిల్లా కొన్ని రోజుల్లో రాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విచ్చలవిడి అబార్షన్స్ అనేది ఖమ్మం నగరాన్ని ప్రస్తుతం ఊపేస్తాం. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఐఎంఏ దీని మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఇవాళ అంటే నిన్న మొన్న జరుగుతున్న కొన్ని సంఘటనలు పేపర్లో వార్తలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. ఈ డాక్టర్ వైద్య వృత్తి అనేది చాలా ఎంత పవిత్రమైన విలువైన ప్రాణాలను కాపాడే విలువైన వైద్య సేవలు. అలాంటి వృత్తిలో కొంతమంది అన్ని వృత్తుల్లో ఉన్నట్టు ఒకళ్ళిద్దరు కొంత మచ్చ తెచ్చే వాళ్ళు ఉండుండొచ్చు. మా దృష్టికి అయితే ఈ పేపర్లోనే చూసాము. ఎక్కువ నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ డాక్టర్ల హాస్పిటల్స్ కన్నా వేరే వాళ్ళు నడిపే హాస్పిటల్స్లో కొంతమంది డాక్టర్లు కూడా ఉండొచ్చు అందులో. కాదు డాక్టర్ నడిపే హాస్పిటల్లో ఇట్లాంటి సంఘటనలు తక్కువే జరుగుతున్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చట్టపరమైంది కాదు కనుక చట్ట వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటే ఐఎంఏ కానీ టీఎస్ఎంసీ కానీ ఎన్ఎంసీ కానీ అన్నీ డాక్టర్ డిగ్రీని రద్దు చేసే అవకాశం ఉంటుంది. అందుకని డాక్టర్లు అంత తేలిగ్గా ధైర్యం చేస్తారని అనుకోవట్లేదు. బట్ ఎక్కడైనా ఉంటారు డబ్బుకు ఆశపడేవాళ్ళు లేకపోతే ఒత్తిడికి లొంగేవాళ్ళు. ఇప్పుడు వైద్య వృత్తి ఎలా అయిందంటే డైరెక్ట్గా అంటే డాక్టర్ని నమ్మి ఒకప్పుడు కుటుంబ వైద్యుల్లాగా ఉండేవాళ్ళు. ఒక కుటుంబం మొత్తం ఏది జరిగినా ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పి ఆయన చెప్పిన వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. డాక్టర్కి పేషెంట్కి మధ్య నమ్మకం కొంత సడలింది. ఏ డాక్టర్ని ఎవరు నమ్మట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకన్నా దళారులను ఎక్కువ నమ్ముతున్నారు. అందులో ఇలాంటి అబార్షన్లు ఈ ఇల్లీగల్ వాటిల్లో ఏంటంటే ఓన్లీ వైద్య వృత్తే కాకుండా అటు పేషెంట్ కోణం కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఇల్లీగల్ అబార్షన్లకి వెళ్తున్నారు. దానికి ఒక సపరేట్ ఏమన్నా వ్యవస్థ ఉందేమో అని ఒక అనుమానం కలుగుతుంది. అంటే వైద్యంకి సంబంధం లేని వ్యవస్థ. ఎందుకంటే పొద్దున చూసాం హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చారంటే కొంచెం ఎందుకో అదేదో తేడా అనిపిస్తుంది. అంటే అదొక వ్యవస్థ, ఒక నెక్సెస్ లాగా ఏమన్నా ఉందా, ఒక వెబ్ లాగా కుంభకోణం లాగా ఒక సెంటర్ చేసుకుని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇట్లాంటి ఏదో నడుస్తుంది. ఇది అచ్చగా వైద్యమే కాకుండా కొద్దిగా గొప్ప యాంటీ సోషల్ లాంటిది కూడా ఏమైనా ఉందేమో అని కొంచెం డౌటు. అయితే వైద్యులు కనుక ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయి ఉంటే డెఫినెట్గా అది మయంతో పాటు అధికారులు టీఎస్ఎంసీ ఐఎంఏ ఎవరైనా చర్యలు తీసుకుంటారు. అలాంటి వారి డిగ్రీ కూడా రద్దు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకని ఒక రకం హెచ్చరిక, ఒక రకం విన్నపం చేస్తున్నాం. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలు ఎవరు చేయొద్దు, వైద్య వృత్తికి మచ్చ తేవద్దు అని కోరుకుంటున్నాం. ఇది మొత్తానికి ఖమ్మం జిల్లాకు సంబంధించి జరుగుతున్నటువంటి వరుస పరిణామాలపై ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఐఎంఏ అధ్యక్షులు తప్పట కమిటీ కూడా తీవ్రంగా ఖండించింది. ఎవరైతే తమ ముఖ్యమైనటువంటి వైద్య వృత్తికి చీడపురుగులా తయారైన నేతలు ఎవరైతే ఉన్నారో అది డాక్టర్స్ కావచ్చు, అదే నేపథ్యంలో హాస్పిటల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఐఎంఏ ప్రకటించింది. దీంతోపాటు వచ్చే కొద్ది రోజుల్లో
సమ్మర్ హాలిడేస్ రాబోతున్న తరుణం కూడా తల్లిదండ్రులు అలర్ట్గా ఉండి విద్యార్థుల యొక్క మానసిక పరిపక్వత పెంచేందుకోసం వాళ్ళతో మమేకమై వాళ్ళకి కావాల్సినటువంటి స్పోర్ట్స్ లాంటి ఐటమ్స్ వాళ్ళకి నిరంతరపాయంగా అందించి వాళ్ళ తెలివితేటలకు దోహదం చేయబడాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ప్రధానమైనటువంటి మరో ముఖ్యమైనది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి డ్రగ్స్, అదే ప్రధానంగా గంజాయి అనేటువంటిది కూడా వ్యాపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు అలర్ట్గా ఉండాలి. అట్లాంటి జబ్బున బారిన పడి అలాంటి బానిసలాగా అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పట్ల కూడా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వైద్యుల్ని సంప్రదించాలని చెప్పేసినటువంటిది కూడా ప్రధానంగా సూచిస్తున్న నేపథ్యం కనబడుతూ ఉంది. మరో ముఖ్యమైనటువంటిది కూడా ఇప్పటికే యువత అనేది మొత్తం కూడా ప్రేమ వ్యవహారాలతో మునిగిపోతూ తీవ్రస్థాయిలో తన యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించే స్వభావం కూడా మర్చిపోతూ ఉన్నారు. ఇది ఒక కామన్ థింక్గా ఈరోజు ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా పెరుగుతున్నట్టు నేపథ్యంలో వాళ్ళ పట్ల కూడా జాగ్రత్తలు తీసుకొని రానున్న రోజులు సమాజానికి దోహదపడేటువంటి యువతని తయారు చేసే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పేసి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు కూడా మనకు ఐఎంఏ అధ్యక్షులుగా ఉన్నటువంటి కమ్మపాటి నారాయణరావుతో పాటు మానసిక వైద్య నిపుణులుగా ఉన్నటువంటి నేత మనకి కీలకమైన అంశాలు మనతో తెలియజేశారు. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి వైద్య పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్.